రోడ్డు సైడ్ అమ్మే చల్ల బజ్జీలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. చాలా సింపుల్గా, ఆయిల్ అస్సలు పీల్చుకోవు, చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్ని తిన్నా ఇంకా కావాలి అంటారు. పల్లీ చట్నీ కానీ, ఉల్లిపాయ కారపొడి మిక్స్ చేసి కానీ తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. దీనికోసం నేను ముందుగా 1 కప్ పులిసిన పెరుగును తీసుకున్నానండి. దానిలో 1 కప్పు వాటర్ వేసాను. తర్వాత ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసానండి. తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నానండి. వీటినన్నిటిని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసి, ఆ తర్వాత మనం ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ మైదా పిండిని వేసి మంచిగా మిక్స్ చేయండి. నాకు కొంచెం పల్చగా అయ్యింది అనిపిస్తే మరొక హాఫ్ బౌల్ మైదా పిండిని యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, పిండి ఇప్పుడు ఎంత చిక్కగా ఉందో. ఇది కొంచెం నానే కొద్దీ ఇంకొంచెం గట్టిగా అవుతుందండి. ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి. మనకి కొంచెం లూజ్ అయిందంటే ఆయిల్ పీల్చేస్తుంది. అలాగే కొంచెం గట్టిగా కలిపామంటే బజ్జీ కూడా గట్టిగా వచ్చేస్తాయి. మొత్తం ప్రాసెస్ అంతా ఈ పిండి కలిపేటప్పుడే ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 30 మినిట్స్ వదిలేయండి. 30 మినిట్స్ తర్వాత పిండి కొంచెం సెట్ అవుతుంది. ఇప్పుడు దీనిలోని 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరను కూడా ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు చట్నీతో అవసరం ఉండదు. జీ వేయడానికి ముందు ఒక 10 నిమిషాలైనా ఇలా మంచిగా మిక్స్ చేయాలండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చల్ల బజ్జీలు రెడీ అయిపోతాయండి. మనం ఏ సైజు వేసినా కూడా ఆయిల్లో వేసిన తర్వాత అవి దాని సైజుకి డబల్ అవుతాయండి. బజ్జీ కూడా ఆయిల్లో ఫ్రీగా అటు ఇటు కదిలేలాగా వేసుకోండి. వేసిన వెంటనే కాకుండా ఒక్క 10 నిమిషాలు ఆగి కలపండి. ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్కి తిప్పి మరొకసారి వేపించండి. మీరు పిజ్జా, బర్గర్, మోమోస్ ఇలా ఇష్టపడతారా? లేదా అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, మిక్చర్ ఇలా ఇష్టపడతారా? మీకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.